6 మరణాలకు సంబంధించి కూడా మరి రాజ్ కుమార్ ఇన్ని రోజులు పరారీలో ఉన్నప్పటికీ కూడా నిన్న తెలిసిన వార్త, అందరం చూసిన వార్తే. మరి రాజ్ కుమార్ ఈరోజు ప్రాణాలతో లేడు. తను బలవన్మరణానికి పాల్పడ్డ విషయం కూడా పోలీసులు వెల్లడించి తన దహన సంస్కారాలు కూడా పూర్తయిపోయాయి. కానీ ఇక్కడ చూస్తే కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అది వీడియో కాల్ ద్వారా కావచ్చు, ఇటు లెటర్ ద్వారా కావచ్చు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఫోక్సో కేసు బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాలిక వల్లే నేను ఇదంతా కూడా దారుణమైన మారణ హోమం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. దాంట్లో కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేశాడు. వాళ్ళ వల్లే నేను ఇంత మోసపోయాను, దాదాపు నేను 2 కోట్లకు పైగా నేను అప్పుల పాలయ్యాను అని చెప్పేసి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు కదా. మరి ఇక్కడ సరిత అంటే రాజ్ కుమార్ భార్య, 2 పిల్లలు, అబ్బాయిలు చిన్న పిల్లలు ఎంత బాగున్నారు. మరి వాళ్ళ మరణానికి కారణం ఎవరు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది తను, ఇవన్నీ కూడా అంటే అంతకుముందు సరిత ఏమన్నా చెప్పిందా, వాళ్ళ మధ్య గొడవలు జరిగాయా? గతంలో కూడా మనం 2 రోజుల క్రితం కూడా మాట్లాడిచ్చాము, కానీ క్లారిటీ ఏది రాలేదు. అప్పుడు వీళ్ళు కూడా పాపం అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు, ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడైనా కనీసం ఏదైనా వెలుగులోకి వచ్చిందా, తెలిసిందా? ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా వచ్చారా ఇక్కడికి, చెప్పారా పోలీసులు ఏమైనా? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సరిత అన్న ఉన్నారు, అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్, మరి సరిత లవ్ మ్యారేజ్ చేసుకుంది, బాగానే ఉంది అంతా కూడా. వీళ్ళకు గొడవలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? వాళ్ళ గొడవలు ఎప్పటి నుంచి మొదలైనా తెలియదు మేడం. మా చెల్లెలు మాకేం చెప్పలేదు. ఎప్పుడు కూడా ఏం చెప్పలేదు. ఈ పోక్సో కేసు అయినప్పటి నుంచి ఇవన్నీ తెలుస్తున్నాయి, బయటపడ్డాయి. ఈ పోక్సో కేసు అయిన తర్వాత కూడా నేను ఒకసారి ఊళ్ళో పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడదామని అనుకున్నా, కానీ ఆయన పరారిలో ఉన్నాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ లేరు. వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తా అంటే పెట్టేస్తాడు. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే అసలు మాట్లాడు ఫోనే ఎత్తాడు, కట్ చేస్తాడు. నేను ఎవరితో ఏం మాట్లాడాలనేది ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఇది సాల్వ్ అయినాక మాట్లాడదాం అన్నట్టు నేను కొంచెం ఇంతలో ఇది జరిగిపోయింది. అంటే మొన్న ఇక్కడ దహన సంస్కారాలు జరిపిస్తా ఉన్నారు 2 పిల్లలకు, సరితకు. అప్పుడు రాజ్ కుమార్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేరు. చివరి చెప్పు చూడలేరు, ఇంత మట్టే వేయలేరు. నిన్న కూడా రాజ్ కుమార్ అన్న ఎవరైతే ఉన్నారో అక్కడ స్పాట్కి వచ్చి మా సాధారణ మరణం ఎందుకు ఇచ్చారు మా తమ్ముడికి, చాలా దారుణమైన మరణం ఇవ్వాల్సిండే, అక్కడ నా మర్దలు నా తమ్ముడి పిల్లల్ని 2 కూడా ఈరోజు లేకుండా చేశాడు నీచుడని కొన్ని బూతులు కూడా మాట్లాడడం జరిగింది. అలాంటిది అంటే వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. నిన్న చూస్తే ఇక్కడ చేసిన హోమాన్ని వాళ్ళు అంగీకరించలేదు. అలాంటిది వాళ్ళు కూడా రాలేదా, రాజ్ కుమార్ వాళ్ళ అన్న వాళ్ళు కూడా? ఎక్కడికి రాలేరు, ఇక్కడికి సరిత దగ్గర ఎవరు రాలేరు మేడం. ఇప్పుడు రాజ్ కుమార్ అన్న రాలే, వాళ్ళ డాడీ రాలే, వాళ్ళ మమ్మీ రాలే, ఎవరు రాలే. ఇప్పుడు ఆడ ఏడో శవం పడ్డ దగ్గర రాజ్ కుమార్ అన్నం తోలుకొని పోయి చూపించిండ్రు, చేసిర్రు, కన్ఫర్మ్ చేసిర్రు. పిల్లల్ని ఎందుకు చంపేసినావు, వీళ్ళు అంజకడికి ఒక్కడే చావనని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పిండు. పిల్లల్ని వదిలేసినా కానీ నేనన్నా చూసుకుందని చెప్పిండు. మరి పిల్లల్ని వదిలేస్తే నేనన్నా చూసుకుంటా అనే మాట చెప్పిండు, ఓకే. పిల్లలని రోజుల నుంచి ఇంటి దగ్గరనే ఉంటున్నాడు. మరి ఏనాడైనా ఒక్కరోజు వచ్చి పిల్లల్ని ఎత్తుకున్నాడా, ముద్దాడిండా, పిల్లలకి ఏమైనా కావాలని చూసుకుండా ఏ రోజన్నా మరదలతో మాట్లాడిండా, మీ డాడీ బయట ఉన్నాడా, ఉండని నేను తెస్తాను. ఆల్రెడీ ఆయనే చేస్తుండే ఇవన్నీ, బేలు గుట్లు మొత్తం తెచ్చింది ఆయనే కదా. మీరు మంచిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఇంటి దగ్గరకు వచ్చేయన్నాడన్న మాట్లాడిండా? ఎప్పుడూ లేదు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నేను చూసుకుంటా అంటే అవి డ్రామాలా, నిజాలా, అబద్ధాలా, మేము ఎట్లా నమ్ముతాం మేడం? అంటే అంతకుముందు సరితతో కానీ మంచిగా మాట్లాడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు, లేకుంటే లవ్ మ్యారేజ్ అని చెప్పేసి ఆమంటే ఇష్టం లేకుండా ఏమన్నా? లవ్ మ్యారేజ్ అని చెప్పేసి ఆమంటే ఇష్టం లేకుండానే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు చేసుకున్న కర్మానికి చేసుకున్నందుకు మాత్రమే కొన్ని రోజులు బాగా, కొన్ని రోజులు టార్చర్ పెడుతుండేనంట ఎవరిని, మా చెల్లెల్ని. కొన్ని రోజులు బాగా చూసుకుంటుండే, కొన్ని రోజులు టార్చర్ పెడుతుండే. అప్పటిదప్పట్లోనే మంచిగా ఉంటాడు, అప్పటిదప్పట్లోనే అదే అయిపోతాడంట. అది కూడా మాకు ఇప్పుడు తెలుస్తున్నది. అంతా ఎక్కడిదక్కడ జరిగిపోయినాక ఒక్కొక్క నిజం తెలుస్తుంది. ఇప్పుడు తెలిసినా తెలియకున్నా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. మా అమ్మ ఇంతగానో కష్టపడి మా పిల్లల్ని, ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంటికి ఇస్తే ఏ బాధ్యత ఉన్నా వాళ్ళ అత్తగారింటి వాళ్ళే చూసుకోవాలి. ఆ అమ్మాయి అమ్మగారింటికి ఎప్పుడు రావాలంటే మంచికి, చెడుకు, పండగకు, పబ్బానికి, ఏదైనా కార్యం జరిగినప్పుడు రావాలి. అప్పుడు మా మర్యాద, మా ప్రేమ చూపిస్తాం, మళ్ళీ పంపిస్తాం. అలాంటిది మేము ఆ ఇంటికి అమ్మాయిని ఇచ్చినాము. ఆమె మంచి చెడులు, చిన్నది పెద్దది, A to Z అత్తగారు ఎవరు చూసుకోలేరు, మేమే చూసుకున్నాం. అంటే మేమే అమ్మగారు అయినాం, మేమే అత్తగారు అయినాం. ఆ విషయంలో వాళ్ళు ఎప్పుడూ ₹1 పెట్టి చూడలేరు, ₹1 పెట్టి ఏం చేయలేరు. మా చెల్లెలతోని అసలు మాట్లాడలే ఎవరు. సరిత కానీ పిల్లలు కానీ ఇలా చనిపోయిన తర్వాత పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా, ఏం జరిగిందనే విచారణ అడగడానికైనా వచ్చారా?
ఒక్క పోలీసు వాళ్ళు కూడా రాలేరు ఇక్కడికి. మీడియా వాళ్ళే వస్తురు, చూస్తురు, మాట్లాడుతున్నాం పోతురు. ఒక పోలీసు వాళ్ళు కూడా రాలే. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆడ బొంద పెట్టేప్పుడు ఉన్నంత వరకే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆ తర్వాత నుంచి ఒక్క పోలీసు వాళ్ళు కూడా రాలే ఇంతవరకు. ఒక్క పోలీసు వాళ్ళే, ఒక రాజకీయ నాయకుడు రాలే. అక్కడ ఆ షాబాద్ ఇంటి దగ్గరికి, ఆ అమ్మాయి బాలిక ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు పోయిరా లేదా తెలియదు. రాజకీయ నాయకులు అయితే వచ్చిర్రు, ఏమేమో హామీలు ఇచ్చిర్రు, పరామర్శించారు, వెళ్ళిపోయారు. ఇక్కడికి మరి ఇక్కడ దారి తెలియదు వాళ్ళకి. ఈ దైవాల కూడా దారి వాళ్ళకి తెలియదు, రోడ్ ఎక్కడుందో తెలియదు. అట్లా అని చెప్పి రాలేరు. ఎందుకంటే ఇక్కడ తల్లి ఉన్నదా లేదా, తల్లి కూడా చచ్చిపోవచ్చు అనుకున్నారు. ఆ అమ్మాయితోని తల్లి కూడా చచ్చిపోయింది. అక్కడ పోయి ఎవరు ఆల్రెడీ అన్నాడంట, ఎవరు మన అవినాష్ రెడ్డి అన్నాడంట, అక్కడ ఎవరు లేరు, మనం ఇది వేయండి, టీవీలో వేయండి, ఇది అవినాష్ రెడ్డి అన్నాడంట. అక్కడ ఎవరు లేరు, వాళ్ళ తల్లి లేదు, వాళ్ళ ఎవరు లేరు, అక్కడ కుటుంబంలో ఎవరు లేరు, మనం పోయి ఏం చేద్దాం అక్కడ అని అన్నాడంట. అందుకే రాలేరంట. ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు అన్నాడంట. రాలేరు ఎవరు. అవినాష్ రెడ్డికి మేము ఇక్కడ కనవలేము, ఆడ అందరు వాళ్ళ కనిపించారు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి పెళ్ళంతో సంసారం చేసి 2 పిల్లలున్న 10 ఏళ్ళ నుంచి భార్య భర్తలు ఉన్నది, కుటుంబం కనవలేదు చచ్చిపోయినాక. నిన్నాక మొన్న 1 ఇయర్ కింద పరిచయమైన లవర్ కుటుంబం ఆయన కనబడ్డది అవినాష్ రెడ్డికి. అందుకే ఆయన రావద్దని చెప్పిండంట, కొలాసగా ఆయనే చెప్పిండు. అక్కడ ఎవరు లేరు, పోయి ఏం చేస్తామని చెప్పినట్టు. అందుకే ఏ రాజకీయ నాయకులు తెలియదు, మన ప్రభుత్వం నాయకులు. చూసాం కదా. ఎందుకంటే ఇక్కడ అసలు కన్న తల్లి, తోడబుట్టిన అన్న అంటే అంతా కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. ముఖ్యంగా రాజ్ కుమార్ ఊరేది, ఇటు సరిత ఊరు, ఇద్దరు ఊరు. సరిత, రాజ్ కుమార్ ఇక్కడే వాళ్ళు సంసారం చేసింది, పిల్లల్ని కనింది, అంతా కూడా పెంచుకుంది ఇక్కడే. కానీ ఇన్ని సంవత్సరాలుగా కలిసున్న భార్య ఎందుకు భార్యని ఇంత అఘాయిత్యానికి పాల్పడేలాగా చేశాడు, ఇంత దారుణానికి వడిగట్టాడు భార్య పిల్లల పైన, అసలు ఏం జరుగుంటుంది అని ఇప్పటివరకు పోలీసులు రాలేదు, ఇక్కడికి ఎంక్వైరీ చేయలేదు, ఎటువంటి రాజకీయ నాయకులు రాలేదు. కానీ మరి అక్కడ మైనర్ బాలిక అవ్వడంతో అక్కడికి మాత్రం అందరు ఎలా వస్తున్నారు అంటున్నారు. మరి కన్న తల్లి ఇక్కడ ఉంది, సరిత తల్లి, అడిగి తెలుసుకుందాము తన ఆవేదన ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా. జరిగి ఇన్ని రోజులు అయ్యింది, ఇన్ని రోజులు అయిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇక్కడికి కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని బాధపడుతున్నారు. అడుగుదాము. అమ్మ చెప్పండి, ఇప్పటి వరకు అంటే ఇప్పుడు రాజ్ కుమార్ వీడియోలో కొన్ని చెప్తున్నాడు, కన్న తల్లికి కన్న కూతురు ఏదైనా చెప్పుకుంటుంది అంటారు. ప్రతి ఒక్కటి కూడా ఎవరికి చెప్పుకోకపోయినా కన్న తల్లికి చెప్పుకుంటుంది అంటారు. భూమి అమ్మాను అంటున్నాడు కదా. భూమి అమ్మిండు, ఎవరికెచ్చిండు. నా పిల్లకి ఏం పెట్టలే, ఫుడ్డుకు తప్ప ఏం పెట్టలే. వరి అన్నము, ఇంత కూరకారం, ఉప్పు నూనెని, ఓ పండు తేలే, ఓ పొలము తేలే, ఇంత పావుషేరు కూర తెచ్చి పెట్టలేడు, బాలెంతున్నప్పుడు పెట్టలే, పిల్లలకు తినబెట్టలేడు, ఓ బట్ట తేలే, ఓ అంగి అని లే, కుళ్ళని లేదు. లవర్కే ఎక్కువ. భూమి అమ్మ, 2 గుంటలు 3 గుంటలు అమ్మ, బెండలు రాన్, దాన్ని తీసుకున్న కాలరయ్య, ఎంజాయ్లు చెయ్య, దాన్ని పట్టుకున్న పాకలాడ. ఏ రాత్రి, ఏ అర్ధరాత్రి, ఎంత చీకటి అయినా కానీ కూడా ఆ పసి వీళ్ళని వేసుకున్నా ఒకతే ఉండాలి. అత్తమామ వాళ్ళు చచ్చిపోయారు, ముందే చచ్చిపోయారు. నా మనవలు పుట్టకముందే అత్తమామ చచ్చిపోయారు. అత్తమామలని ఏడా సేవలు అక్కడ కష్టం చేసారు. వాళ్ళన్న ఉండి నా పిల్లలు బతుకుదురేమో. కానీ అంతకుముందే రాజకుమార్ మంచోడు, మంచి సంసారి, నా కొడుకు ఇంత ధనకారు మంచి ఏడు దొరకడని వాళ్ళు మంచి ధైర్యం చేసుకొని వాళ్ళకు ఓపిక ఎక్కువ అయ్యి వాళ్ళకు కూడా అంతకుముందే కాలం చేసిర్రు. వాళ్ళని చేవెళ్ళ కాడ వారం కిందనే 15 రోజుల కిందనే అత్తమామని కాష్టం చేసిండ్రు. రాజకుమార్ తల్లిదండ్రిని ఫస్ట్ కాష్టం చేసినాకనే ఆ రాజకుమార్ ఎవరు చేశారు? తెలంగాణ చేసింది. రేవంత్ రెడ్డి చేసిండు, సబితా రెడ్డి చేసింది. కానీ సరిత పిల్లలని రాజకుమార్ చంపిండంటే ఆ సరితకు తల్లి లేదు, అన్న లేడు, ఎవరు లేరు. అది ఒక్కతే ఉన్నది. భూమికి వెళ్ళి ఆకాశం మీకు వెళ్ళి ఊసి పడ్డది. తీసుకొని నడిపిండు, చదివించిండు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకు అన్నాడు. కానీ ఇడిచిపెట్టిండు, చంపిండు, పోయిండు. ఆడు సచ్చిండట అని చెప్తున్నారు. కానీ ఆడు చావలేడు. ఇంకా చావలేడు. ఇంకెంతమందిని చంపుతాడో. లేచి వచ్చి ఆడు వచ్చి ఏ రాత్రి వచ్చి ఆ బొందల్లోకి వెళ్ళి ఆ బొక్కలను ఎత్తుకొని పోయి దంచి పొడి గుద్దుకొని బొక్కుతాడో. అంతకుముందే వాళ్ళు ఆ రాజకుమార్ గాని తల్లి తండ్రి 2 నెలలు 3 నెలలు నడుస్తున్నాయి. వాళ్ళని ఏడ కాష్టం చేసిండ్రు,
చేవెళ్ళలో చేసారు కష్టం. తల్లిదండ్రులు ఒక్కటే అగ్గిలో వేసి 2 జోట కష్టాలు చేసినాకనే రాజకుమార్ అదురుకొని బాల కింద నా అమ్మ నా తల్లి నా తండ్రి కష్టమైనాక నేనెందుకు బతకాలి, నా పిల్లలు ఎందుకు బతికియాలని పెండ్లాని పిల్లలని చంపిండు. వాళ్ళు బతకలేరు బిడ్డ, బతకలేరు. మీకు వీడిగలే చూపిస్తారు కానీ ఆయన తల్లిదండ్రులు ముందుగా వాళ్ళ తండ్రిని చేవెళ్ళగానే ఎన్నో కాష్టం చేసినాకనే ఆయనకి కోపం వచ్చి పెండ్లాని 12 నెలల పిల్లగాని సంవత్సరం పిల్లగానికి చాకుతోటి ఒడిచి మా అమ్మ నాయననే కాష్టం చేసి చచ్చిపోయినరు, మీరుండి నాకు పొట్టల ఉట్టి మీరెందుకు అని ఈ పసిబావలలో పెండ్లాని ఆడు చంపిపోయిండు. ఆయన ఎవడు చంపలే, ఆయన ఎన్నో దాచిపెట్టిర్రు. ఆయన బల్గం అంతా లంచాలు పోసి ఆ పోలీసు వాళ్ళకు లయలకు. ఇక్కడ ఆ రాజ్కుమార్ తల్లిదండ్రులకు వాళ్ళ అన్నదమ్ములకు సరిత అంటే ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు రాజ్కుమార్ వీళ్ళని ఇట్లా చేసిండు అంటారా? నా ఇష్టం లేకనే నా బిడ్డని ఇట్లా చేసిండు. వాళ్ళ కోసమే, తల్లిదండ్రి ట్రాన్స్ఫర్ కోసమే, తల్లి మాట పట్టుకొని మెయిన్ తల్లిదే ఇది. తల్లి నుంచే దీన్ని చంపాలి అని దాని బిడ్డ పిల్లలను ఎత్తుకొని ముద్ద తినే పెడుతుంది. కానీ నా దాని చిన్న కొడుకు కుట్టిన పిల్లలను ఎత్తుకొని గొడవ పడేదా సరితతోటి వాళ్ళ అత్త? నా బిడ్డ అంటే దానికి చేస్తుంది, అది వండి పెడితే మటుకు దాని గుద్దెలు సప్పరించుకుంటూ తింటుంది. ఈ 2 నెలలకి కమ్మగా చేసినావు సరిత, బుజ్జి కమ్మగా చేసినావు, నీ కంటలు నేను ముద్దుగా ఎద్దులేక తింటున్నా అన్నది. దాని కాష్టం చేసిన 3 నెలలకు నా బిడ్డని కట్ చేసి ఆడు రాజకుమార్ ఆడు బాడ్కావాడు కుమార్ అంట పెట్టిరు, గొల్లీల కుమార్. ఆ బాడ్కావుని తల్లిదండ్రుని కాష్టం చేసినాకనే నా పిల్లలని కట్ చేసిండు. ఆ బాడ్కావు దొరకలేడు. నా కన్న పొట్టకు నాకేమి రానని చేసిర్రు. తెలంగాణ ఇంకో ఇల్లు కాలుతుంది. ఏం ప్రభుత్వం ఏం చేసిర్రు? లవర్కు పోసిండాడు, కోట్లు పోసిండు. ఆవిడ బాడ్కావు లవర్కు కోట్లు పోసిండు. అని 10 ఏళ్ళు కాపురం చేసి పిల్లలు కన్నా పెండ్లాని పిల్లలను కోసేసింది నా పొట్టకు. ఆయన తల్లి చూసిందా, ఆయన తండ్రి చూసిండా, బాడ్కావు చూసిండా? ఏ బాడ్కావు వచ్చి 10 రూపాయలు పెట్టిర్రు. ఇప్పుడు ఇక్కడ సరిత 2 పిల్లల్ని కూడా ఇక్కడ లేకుండా, ఇప్పుడు ప్రపంచంలో లేకుండా చేసిండు, మీకు దూరం చేసిండు, మీకు కడుపు కోత మిగిలించిండు. మొత్తానికి వాళ్ళని ఎందుకు ఇట్లాంటి పరిస్థితికి చేసిండు అని పోలీసులు ఎట్లా చేస్తే బాగుంటుంది? పోలీసులకు కోసిర్రు, కోట్లు కోసిర్రు లంచం. పోలీసులకు ఇక్కడ న్యాయం చేయకుండా లవర్ దిక్కే న్యాయం చేయాలని కోట్లు కోసి వాళ్ళ మాట పోలీసు వాళ్ళు. మా ఇంటి ముంగటికి ఒక్క పోలీసు కొడుకు రాలేడు, ఒక్క అమ్మీని రాలేడు, ఒక్క ఎస్ఐ రాలేడు. చేసుకున్న భార్య ఇదే టౌన్లో మేము పెళ్లి చేసినామని ఒక్కవాడు పోలీసు వచ్చి ఏమి 2 తులాల బంగారం పుస్తెలతాడు ఉన్నది, 1/2 తులం కమ్మలు ఉన్నాయి, పిల్లల పేయి మీద ఎండున్నది, ఆమె పేయి మీద 9 తులాల పటగొలుసులు ఉన్నాయి. అవి కూడా మా కంటికి చూపించలేదు. దొంగ బడక ఏం చేసిండు ఆడు. రేపు చస్తుందా? నేను రోజు నా పిల్లలకు పాలు తీసుకుపోతా, రోజు పేయి మీద తాడు గండ్లపడదా నాకు? నా పిల్ల పేయి మీద ఉన్నది, నేను పెట్టిన మాలు నాకు గండ్లపడదా? ఆయిల్లో కూడా ఉన్నది. ఆయిల్లో 4 గంటల వరకు నేను 4 గంటలకు పిల్లలకు పాలు కేకు తీసుకొని పోయినా తినవెచ్చిన పేయి మీద ఉన్నది, ఒంటి మీద బంగారం. మరి ఎక్కడ పోయింది? ఆడు తీసుకొని ఆ పిల్లలని తల్లిని నరికిండు, అది తీసుకొని పోయింది. ఎవరు చూసినాం? తెలంగాణనే చంపిడు, తెలంగాణనే శమాలని తీసుకొని పోయిండు. నేను గీనే వండుకున్నా, నాకు అతి తెలియదు. నాకు ఊరు గ్రామం వాళ్ళు గల్లీలో ఆడవాళ్ళు వచ్చి నన్ను, ఆడపిల్లలు ముసలోళ్ళు వచ్చి లేవు నీ ఇల్లు ఆరింది, నీ కడుపు కాలింది అంటే లేచి దన దర్వాజాలు తీసుకొని ఈడ్చుకపోతున్నా. పట్టుకొని పోయి చూస్తే ఏంది ఈత కొడుతున్నారు మేడం పిల్లలు. చిన్న పిల్లగాడు ఆత్మ కండ్లలోకి వెళ్ళి ఇట్లా కొన్ని గుడ్లు తెల్లగా గండబడుతున్నాయి. పోరాడిన కాడికి, శాతనైన కాడికి, ఓరాడిన కాడికి ఇవన్నీ కాట్లే ఇంత ఓరాడుతున్నామని వేసి డొక్కలే వేసిండు, ఈడ వేసిండు. పాలు తాగే పిల్లగానికి కంత గదవకు. ఎంత పాపం లంచ కొడుకు బిడ్డాడు. ఆ పాపం లంచ కొడుకుని ఆడు చచ్చిండు అంటని ఈ టీవీలలో ఇస్తున్నారు, ఇంట్లో ఇస్తున్నారు. ఆడు సావలేడు, ఆడు సావలే. ఆయన తల్లిదండ్రులు 3 నెలలు ఆయన తల్లిదండ్రిని కష్టం చేసిర్రు. ఇక్కడ తీసుకొస్తే సిగ్గు పోతుంది, మా ఇల్వ పోతుంది అని అక్కడ లయలకు పోలీసులు దట్టంగా ఏడేడ పోలీసు మొయినవాదల, చేవెళ్ళల, చాబాదల, ఎక్కడెక్కడ లయలకు అందరికి కోట్లు, లక్షలు, 1000 పోసి
వాళ్ళకి దట్టంగా ఉంచి అక్కడ వాళ్ళని కాష్టం చేసి నా పిల్లలను చంపించిండ్రు. రేవంత్ రెడ్డి ఏమి వేడుకోలేడు. ప్రభుత్వానికి తెలంగాణకు నా పేదదానికి నా కన్న పొట్టకి నా పిల్లలను తీసుకొచ్చి చూపిస్తాడా? నా పిల్లల ఒంటి మీద ఉన్న తీసుకొచ్చి చూపిస్తాడా? నా పిల్లలు నా తెచ్చి నా మీద నా పేదదానికి ఏం చేసిండు తెలంగాణ వాళ్ళు? ఇంత ప్రభుత్వము ముక్కలు చెల్లకెళ్ళి చేప పిల్లని పట్టి మనం పట్టి తలకాయ కోచి చారు పెట్టుకుంటట్టు చేసిండు. అటువంటిని ఏ పోలీసుడు వచ్చి నా ఇంటి ముంగలికి వచ్చి ఇంకోటి చేసుకొని నన్ను ఏ పోలీసుడు వచ్చి ఫోటో తీసుకొని పోలేడు. ఆ లంచం పోసిన బాడు కావాలనే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. లంచం పోసిన వాళ్ళ మాటనే మాట్లాడుతున్నాడు పోలీసు. నా వచ్చి పోలీసు మరి ఇక్కడ ఎందుకంటే సరిత ప్రతి విషయం కూడా వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ వాళ్ళ వదినతో షేర్ చేసుకునేది అనేది మొన్న కూడా మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ప్రతి విషయము తను ఎలా టార్చర్ చేస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పుకొచ్చింది. 6 నెలల దాకా చూస్తాను, 6 నెలల తర్వాత నేను విడాకులు కూడా ఇస్తాను వదిన అని చెప్పేసి నాకు చెప్పింది నా ఆడపడుచు అని కూడా మొన్న రోధిస్తూ చెప్పారు. మరి ఈరోజు రాజ్ కుమార్ వీడియో ఇంత వైరల్ అవుతూ ఉంది కదా, ఆ వీడియో చూసే ఉంటారు. ఆ వీడియోలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు, కొంతమంది పేర్లు చెప్పుకొచ్చారు. అలాగే నేను 2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మాను, అప్పుల పాలయ్యాను అని అంటున్నారు. ఈ విషయం ఎప్పుడైనా సరిత చెప్పారా మీకు ఇట్లా పొలం అమ్మాడు అని? ఈ విషయం చెప్పలేదు, కానీ అప్పులు అయితే అయినాయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అని అన్ని వేది చెప్పింది. ఈ రీసెంట్గా ఈ ఫోక్సా కేసు అయిన తర్వాత చెప్పింది అంతే, అదొకటి చెప్పింది. అదే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనడం అట్లా అని గొడవ పడుతురు అని ఈ ఫోక్సా కేసు ఇదంతా అయినాకనే తెలిసింది. అంతవరకే. కానీ మొత్తం వాళ్ళ కోసం వీళ్ళ పెళ్ళాం పిల్లలు ఎందుకు చంపింది అనేది ఇదే ఇప్పుడు మాకు రీజన్ తెలియాలి, కారణం అనేది అది తెలియాలి మాకు. ఆ రీజన్ ఎందుకు పిల్లల్ని ఎందుకు చంపిండు అనేది చెప్పాలి, తెలియాలి కదా మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పోలీసులు కానీ ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారా, అసలు ఏమన్నా తెలిసిందా అని, సరిత విషయం ఏంటి అని కన్న తల్లినైనా అడగడానికి ఒక్కరు కూడా రాలేరు, అసలు ఎవ్వరు రాలేరు. మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు, పోలీసులు స్టేషన్కైనా పిలిచారా? అసలు ఎవరు పిలవలేరు, దేనికి పిలుస్తలేరు. నిన్న కూడా ఆ అబ్బాయి బాడీ తీసుకొచ్చిన ఇక్కడే పెట్టాలి మా ఆడపడుచు పక్కకు అది అని చెప్తే కూడా మాకు పోలీసులు తెలియకుండా అక్కడనే మాట్లాడుకొని అట్టే తీసుకెళ్ళారు. మేము ఇక్కడ రావాలని బాగానే పోరాడినాం, ఇక్కడనే సమాధి చేయాలని, అది కూడా తీసుకురాలే. వాళ్ళు అక్కడక్కడనే లోపల మాట్లాడుకొని అక్కడనే తీసుకెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు తీశాడు, వాళ్ళ కాళ్ళ దగ్గరే పెట్టాలి అని చెప్పేసి కూడా కన్న తల్లి కోరుకునింది. ఎందుకంటే ఈ రోజున నా కన్న బిడ్డను మాకు దూరం చేశారు అని చెప్పేసి, అంటే ఈరోజు అది కూడా నెరవేరలేదు. ఇక్కడే పెట్టాలంటే కూడా నెరవేరలేదు అది కూడా. కానీ 10 ఏళ్ళకు సంసారం చేసి పిల్లలు పుట్టినాకంటే వాళ్ళ కోసం ఈమెలు ఎందుకు చంపిరు, పిల్లల్ని వీళ్ళని ఎందుకు చంపిరు అనేది ఇది మాకు తెలియాలి. ఇది ప్రభుత్వం వచ్చి కూడా మమ్మల్ని ఏ రోజు ఎవ్వరు అడగలేరు. ఇది తెలిసి ఇప్పుడు 24 అవర్స్ కానీకి వస్తుంది, ఇంకా 4-5 అవర్స్ అయితే ఏ పోలీసు కూడా ఎవ్వరు కూడా వచ్చి మమ్మల్ని అడగలేదు ఎందుకోసము ఏందనేది తెలియాలి కదా. మరి మా ఆడపడుచుని నా పిల్లల్ని ఎందుకు చంపిరు అనేది తెలియాలి కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా కొంతమంది పేర్లు చెప్పాడు, వాళ్ళ విషయంలో ఇంకా అది ప్రభుత్వమే నిర్ణయిస్తుందేమో, మాకంత ఐడియా. వాళ్ళ వల్లే నేను ఈ రోజున నా పిల్లల్ని నా భార్యను కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ ప్రాణాలు కూడా తీయాల్సి వచ్చింది అని కూడా చెప్పారు. వాళ్ళ ప్రాణం కోసం వీళ్ళ ప్రాణం తీయవలసిన అవసరం లేదు కదా మేడం. అది ఎక్కడ న్యాయం? వాడు పోతే వాడు ఆ పిల్లని తీసుకొని ఓనుండే ఎట్లన్నా ఏనుండే, వీళ్ళ ప్రాణం తీయడం అయితే కరెక్ట్ కాదు. అది మొత్తానికి ఇప్పుడు వీళ్ళని దూరం చేసినందుకు తను మిగలకూడదు, తను బ్రతకొద్దు అని మీరు కోరుకున్నారు. న్యాయం జరిగిందంటారు? న్యాయం ఎక్కడ జరిగింది మేడం? వాళ్ళ కోసం నా ఆడపడుచుని నా పిల్లల్ని చంపడం ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? ఇది న్యాయం జరగలేదు, మాకేదో జరిగినట్టు జరగలేదు. వీళ్ళను దూరం చేశాడు కాబట్టి ఈరోజు ఆయన కూడా లేకుండా పోయాడు కదా, అందుకు ఏం న్యాయం జరిగినట్టు ఎక్కడ జరిగినట్టు మేడం? ఎవరి కోసమో పిల్లల్ని వీళ్ళని చంపడం ఎక్కడ న్యాయం? కానీ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎందుకంటే ముఖ్యంగా కూడా ఇక్కడ కన్న తల్లి కష్టపడి పిల్లల్ని అలాగే ఇటు తన కూతుర్ని కూడా మొత్తం అప్పులు చేసుకొని కష్టపడి కూలి పని చేసుకొని నేను పెంచుకున్నాను నా పిల్లల్ని, ఈరోజు నా పిల్లల్ని నాకు దూరం చేసి కడుపుకోత మిగిల్చారు. అట్లాంటిది ఇక్కడికి ఏ ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు. అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు కూడా రాలేదు, ఇక్కడికి ఎంక్వైరీ కోసం కూడా రాలేదు. ఈరోజు నా పిల్లల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందా?
పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజ్ కుమార్ అనే వ్యక్తి నా పిల్లల్ని ఎందుకు ప్రాణాలు తీశాడనేది ఎందుకు ఆరా తీస్తలేరు? ఆ కారణం నాకు కావాలి. ఎందుకు నా పిల్లల్ని, నా మనమల్ని, ఎందుకు నా కూతుర్ని మనమల్ని నాకు దూరం చేశారనేది నాకు ఈరోజు న్యాయం కావాలి. ఈ ప్రభుత్వానికి మేము కనిపించట్లేదా? నా కడుపు కోత కనిపించట్లేదా? ఈ రోజున వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా వాళ్ళని గాలికి వదిలేశారు. అటు చూస్తే మైనర్ బాలిక వైపే మొత్తం కూడా అందరూ పరామర్శించడానికి, ధర్నాలు చేయడానికి వస్తున్నారే కానీ ఇక్కడ మాత్రం ఎందుకు నా గురించి పట్టించుకోవట్లేదు? నా పిల్లలు ఈరోజు దూరం అయిపోయి నేను రోధిస్తున్నాను. నా పిల్లల మరణానికి కారణము ఏంటి అనేది ఎందుకు చూపించలేకపోతున్నారు, తేల్చలేకపోతున్నారు పోలీసులు? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ రాజ్ కుమార్ తల్లిదండ్రులకి నా కూతురు అంటే ఇష్టం లేదు, వాళ్ళు ఏమైనా చెప్పుంటారా అనేది నాకు అనుమానం కలుగుతూ ఉంది. అలాంటిది ఈ చర్యలు చేపట్టకుండా రాజ్ కుమార్ ఈ రోజున ప్రాణాలు కోల్పోతే అంతటితో ఎలా అయిపోతుంది? నా కూతురు, నా మనమల మరణానికి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా నాకు తేలాలి అని చెప్పేసి ఆ కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు వదిన ఉన్నారు, అన్న ఉన్నారు, వీళ్ళు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు, అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా పిల్లలు మాకెందుకు దూరం అయిపోయారనే కారణం మాకు కావాలి అని చెప్పేసి పోలీసులు మాకు చెప్పాలి అంటున్నారు, తేల్చాలి అంటున్నారు. దీనికి మరి పోలీసులు ఎటువంటి దర్యాప్తు కొనసాగించబోతున్నారు? ఏం తేల్చబోతున్నారు? అసలు సరిత పిల్లల్ని రాజ్ కుమార్ ఎందుకు పొట్టను పెట్టుకున్నాడు? మరి ఈ విషయంలో పోలీసులు ఏం చెప్తారో వేచి చూద్దాం. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.